ఏలూరు జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు పరేడ్ గ్రౌండ్ తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పాఠశాలల్లో జెండా వందనం నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. వచ్చే ఏడాదిలోగా పాఠశాలల్లో స్టేజీ నిర్మాణం చేపడతామని క్లబ్ సభ్యులు హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా 6 ప్రతినిధి సుమన్ అందిస్తారు. భారతదేశం నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటా ఉంది. అయితే ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఇటు పరేడ్ గ్రౌండ్లో అదేవిధంగా ఇటు పాఠశాలలోనూ కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఏదైతే ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి వారు చేసినటువంటి ఉత్తమ సేవలకు అనుగుణంగా ఇటు మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఇటు ప్రశంసా పత్రాలు అయితే అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి శకటకం ద్వారాగా ఈ యొక్క పథకాలను అయితే చూపించడం జరిగింది. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ప్రతి పల్లెలోనూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ ప్రతి పాఠశాలలోనూ కూడా ఎవరైతే విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి ఇటు లయన్స్ క్లబ్ అదేవిధంగా యొక్క పేరెంట్స్ టీచర్స్ కూడా ఇటు బహుమతులు అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో అయితే ఎర్రంపల్లి గ్రామంలో ఉన్నాము. అయితే ప్రస్తుతం మాజీ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? గతంతో పోలిస్తే ఈరోజు ఇంకా ఎక్కువగా అవేర్నెస్ పెరిగి పిల్లలందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు అలానే లయన్స్ క్లబ్ సంస్థ తరఫున మేమందరం కూడా పిల్లలందరికీ స్వీట్స్ పంచిపెడుతున్నాం. అలానే పిల్లలందరికీ పెన్నులు పంచిపెట్టాము. అలానే 10th క్లాస్ పిల్లలకి ప్యాడు, స్కేలు ఇలాగా ఇచ్చేసాం. అలానే ఈ స్కూల్ అవసరాలకి ఏవైతే ఉన్నాయో విద్యార్థులు బాగా చదువుకోవటానికి ఇంకా మా సంస్థ తరఫున ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ తరఫున ఈ స్టేజీ అనే దాని మీద ఒక నిర్మాణం చేసి దాని మీద కప్పు వేయడానికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము మాటిచ్చి పిల్లల భవిష్యత్తు కోసం మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఎర్రంపల్లి జడ్పీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయి అంటారు? చాలా ఘనంగా, సంతోషంగా, ఆనందదాయకంగా మరి జరుగుతూ ఉన్నాయి. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయింది. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. పిల్లలందరూ అలాగే మా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. మనతో పాటు లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రస్తుతం సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఎందుకని మీరు చేస్తున్నారు? ఎర్రంపల్లి గ్రామంలో ఏ కాన్వెంట్ అయినా ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నాయి. అయితే కాన్వెంట్లకు పంపకుండా మరి తల్లిదండ్రులు మంచిగా ఈ యొక్క స్కూల్లో ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి రావాలని, మరి ఎంతో డబ్బుని వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఈ యొక్క స్కూల్లో మరి అంతా కూడా బీఈడీ మాస్టర్లు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నారు. ఎంతో గొప్పగా ఒక్కొక్కరికి 100కి 100 మార్కులు వచ్చినాయి. ఈ రోజున మేము గిఫ్ట్ ఇచ్చాము, కొంతమందికి ప్రైజులు ఇచ్చాము. మా లయన్స్ క్లబ్ తరఫున కూడా మేము సహకారం పూర్తిగా మా కేశవరెడ్డి గారు ఊరికి గ్రామ పెద్దలు ఎప్పటికప్పుడు ప్రోత్సహించి మేము తరచుగా ఈ స్కూల్లో ఏం జరుగుతుందో ఏంటి ఎలాగా అని మేము ఎప్పటికప్పుడు వచ్చి తెలుసుకుంటున్నాం. సహకారం కూడా చేయాలనే తపనతో ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో పెద్దలు కూడా ఆలోచన చేసి మరి పిల్లల్ని ఈ యొక్క స్కూల్లో ఎక్కువ ధనాన్ని పాడు చేసుకోకుండా ఈ స్కూల్లో మరి జాయిన్ చేసి చక్కగా చదివించుకోవాలని కోరుకుంటూ ఈరోజు మరి స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలు మరి ఆ రోజుల్లో మరి ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ గారు, గాంధీ గారు ఎంతో కష్టపడి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ యొక్క బ్రిటిషు సామ్రాజ్యంలో మరి ఆ బ్రిటిష్ వారు మరి వ్యాపార రీత్యా వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టి వెళ్ళినప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మరి వారు పరిపాలన చేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన
విధానాన్ని బట్టి మన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా అమలుపరుచుకుంటూ చక్కగా నడిపించుకునే భాగ్యాన్ని మనకి దొరికింది కాబట్టి మన విద్యార్థులు కూడా దేశ భవిష్యత్తుని ఆలోచన చేసుకొని చక్కగా చదువుకొని పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ప్రతి స్కూల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కూడా ఈ యొక్క గణతంత్ర వేడుకలు అయితే ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఏదైతే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు అదేవిధంగా ఉద్యోగులకు కూడా ప్రశంసా పత్రాలు ఇటు గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది రానున్న రోజుల్లో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధి బాటలు వేయాలని చెప్పి ఇటు విద్యార్థులను అయితే ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ తరఫున అదేవిధంగా ఇటు ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కొంతమంది ఇటైతే విద్యార్థులకు వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి గిఫ్ట్లు అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రస్తుతం అయితే వీళ్ళ యొక్క ప్రతిభను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దిశగా ఇటు విద్యార్థులకైతే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ఆలీతో సుమన్ 6 టీవీ ఏలూరు జిల్లా చంద్రపూర్ నుంచి.